పని లేనోడు అదేదో పిచ్చి పని చేశాడని ప్రస్తుతం పని పాట లేనట్టు కడియం శ్రీహరి మీదనే వెంటపడటం ఎందుకు ప్రతి ఒక్కళ్ళు? ఇవాళ కడియం శ్రీహరి పార్టీ మారాడు. ఎస్, చాలా మంచి పని ఏంటంటే తన కుమార్తెకి సీటు ఇచ్చాక కూడా వద్దని మారాడు. ఇంకోటి, ఆయన గతంలో పార్టీ మారలేదా? బీఆర్ఎస్లోకి రాలేదా? తెలుగుదేశం పార్టీలో మంత్రి స్థాయిలో అనుభవించినోడు బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడేమో నీతివంతుడు అవుతాడా? ఇవాళ అధికారంలో లేదు కాబట్టి అప్పుడు ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? అధికారం ఉంది కాబట్టి అధికారం పోయింది కాబట్టి అధికారం ఉన్న చోటుకి వెళ్తాడు ఆయన. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అందులో ఉన్నాడు, అందులో అధికారం పోయాక బీఆర్ఎస్కి అధికారం ఉంది కాబట్టి సీట్ ఇవ్వకపోయినా వచ్చి ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ అధికారం కాంగ్రెస్ దగ్గర ఉంది కాబట్టి వెళ్ళారు. మనం అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకుని అధికారం పోయాక వెళ్ళిపోతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడే కదా మనం అందరినీ చేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు ఆయన విమర్శించే నైతిక హక్కు మనకుందా? రెండవది, తెలుగుదేశం పార్టీ నుంచి మనం యువతలకు వచ్చిన వాళ్ళమే కదా. తెలుగుదేశం పార్టీ పవర్లో లేనప్పుడు రాష్ట్రాన్ని విడదీపించైనా సరే మనం అధికారంలోకి రావాలని వచ్చిన వాళ్ళమే కదా. మరి మనకు ఆ నైతిక హక్కు ఉంటుందా? కడియం శ్రీహరి ఎన్నికలు అయిపోయాక పార్లమెంట్లో గెలిచాక అటు వెళ్తే తప్పు, కానీ ముందు గెలవడానికి వెళ్తున్నారు. సరే, అసెంబ్లీకి రాజీనామా అంటారు, అది అడగండి, తప్పులేదు, అది అడగడం తప్పని చెప్పను నేను. ఆయనకి నైతికత ఉంటే అది రాజీనామా చేయాలి. ఇంకొకటి, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలుగా దాన నాగేంద్ర గారి, అది అడగడంలో తప్పులేదు. కానీ వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం అయితే లేదు.